దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, Dear people of God, గడిచిన ఆదివారం మనం అహజ్యాను గురించి మనం నేర్చుకున్నామండి. on last Sunday we had a message about Ahijah. ఈరోజు మనం యెహోరామును గురించి నేర్చుకోబోతున్నాం అండి. So today we are having the Bible study about Jehoram. ఈ యెహోరాము ఎవరంటే, Who is this Jehoram is? యెహోరాము ఆహాబు యొక్క రెండవ కుమారుడు. Jehoram is Ahab's second son. ఈ అహజ్యాకి పిల్లలు లేకపోవడం ద్వారా ఈ యొక్క యెహోరాము రాజు అవ్వాల్సి వచ్చిందండి. After Ahaziah in his succession, here we see Jehoram became the king of Israel because Ahaziah is not having any children. So his brother Jehoram became the king of Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అసలు మన ధ్యానాంశం ఏమిటంటే, so on what we are having the Bible study is, యెహోవా దృష్టికి ఎవరెవరు చెడుతనము చేశారు, వారు చేసినటువంటి చెడుతనం ఏమిటి అనే దానిని మనం పరిశీలన చేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. we are having the Bible studies about the kings who did evil in the sight of the Lord, and we are explaining you the evils what they have done, and we are applicating those evils what they have done in our real life, in our spiritual life. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో చివరి భాగాన్ని నేను చదువుతాను. అందరూ కలిసి నాతో చెప్పాలని కోరుతున్నాను. Before we begin our word of God, we ask you to please open 2 Kings 3rd chapter 2nd verse. యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి చెడుతనము చేయుట చెడుతనము చేయుట మానకుండెను. Dear people of God, please say after me. He, Jehoram, wrought evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. Before we begin our word of God, we ask our sister Chini, my mother, to pray for the message today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి, ఇదిగో నీ కుమారులను నాయన వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుండగా తండ్రి నాయన, మీ దాసులలో ఉండి తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ కుమారులలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. అనేక వారముల నుంచి తండ్రి మరి అనేక రాజులను మా ఎదురు పెట్టి తండ్రి వాళ్ళు మీ దృష్టికి ఎలాగ చెడుతనం చేస్తారన్నది వివరించుండగా తండ్రి నాన్న ప్రతి వర్తమానం కూడా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వింటున్న వారిలోను సంఘ బిడ్డల్లోను ప్రతి వారిలో కూడా అలాంటి నాన్న తండ్రి నాన్న హృదయం ఎవరికి లేకుండా సహాయం దయచండి తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను అలాగే సంఘమును సంఘ బిడ్డల కుటుంబాలందరినీ కూడా కాపాడి ఆయన ఆరోగ్యంలో ఆయుష్కాలంలో దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు వేసే నామంలో పరిశుద్ధాత్మక సహాయం ద్వారా ఈ వినపాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు యెహోరాము కనిపిస్తున్నాడండి. So dear people of God, here we see the king Jehoram, ఇతడు ఇశ్రాయేలీయుల యొక్క రాజు. and he is the king of Israel. ఇతడు తన యొక్క తండ్రి ఆహాబు అలాగనే తన తల్లి అయినటువంటి యెజెబెలు నిలబెట్టినటువంటి బయలు దేవతలను, అషేరతు దేవతలను ఇతడు ఆ బలిపీఠాలు పడగొట్టాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in the 2 Kings 3rd chapter 2nd verse, in the ending we see here that Jehoram put away the image of Baal and Asherah that his father and his mother had made. కానీ యెరోబాము ఏ యొక్క బేతేలులో ఒక దూడను
గాదులో ఒక దూడను పెట్టాడో ఆ యొక్క దూడ ఆరాధన మాత్రం ఇతడు కొనసాగించుతూ వచ్చాడటండి. So, dear people of God, here what Jehoram have done is he stopped making the people to worship, and he was collapsed the temples of Baal and Asherah, what his father and mother have done. But what Jehoram was doing is, but he continued what Jeroboam have done. What Jeroboam have done is he was made two calves in Bethel and Dan. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ యొక్క 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు 26వ వచనం వరకు చదివితే అక్కడ యెహోవా దృష్టికి అతడు చేసినటువంటి చెడుతనం ఏంటో మనకు అర్థమవుతుందండి. So to clearly understand what the evil Jehoram have done from 4th verse to 26th verse, if you go through, you could clearly understand about Jehoram and what evil he done. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబుకి మోయాబు దేశస్థులు ఏం చేసేవారంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 గొర్రెలను 1,00,000 గొర్రె పోతులను ఆయనకి పన్ను కింద చెల్లించేవారటండి. So we would like to share you this story, this what happened from 4th verse to 26th verse. As we don't have time, we just want to share you so shortly. So Mesha, the king of Moab, what he used to do is he used to give Ahab 100,000 lambs and 100,000 rams with the wool every year. అయితే ఎప్పుడైతే అహాబు చనిపోయాడో ఈ మోయాబు రాజు యొక్క ఇశ్రాయేలు రాజుకి ఈ యొక్క పన్ను చెల్లించటం మానివేశాడటండి. So what Moab king used to do is, the reason why he used to give this 100,000 lambs and 100,000 rams, because in order to avoid Israel people to battle against Moab, they used to give them and they used to escape the battle and wars against them in order to save their nation. What Moab king used to do is he used to give this. But after when Ahab have died, then the king of Moab stopped giving what he used to give before. అప్పుడు ఈ యొక్క యెహోరాము ఏమని ఆలోచన చేశాడంటే తన పక్కన ఉన్నటువంటి యూదుల రాజు అయినటువంటి యెహోషాపాతును సహాయం అడగటం జరిగిందండి. So then what Jehoram have done is he was wanted to do a war against Moab people and Moab nation. So Jehoram have asked the king of Judah, Jehoshaphat, help. ఎప్పుడైతే యెహోషాపాతు యొక్క సహాయాన్ని తీసుకున్నాడో ఈ యెహోషాపాతుకి ఫ్రెండ్ అయినటువంటి ఏదోము రాజును కూడా యెహోషాపాతు తీసుకురావటం జరిగిందండి. So then when Jehoram have asked Jehoshaphat, the king of Judah, to help him in this war against Moabites, so what Jehoshaphat have done is he called again one more king, Edom's king. And here we see 3 kings are united. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ ఇశ్రాయేలు రాజును, అలాగే యోధా రాజును, అలాగే ఏదోము రాజును, ఈ ముగ్గురు కలిసి వారి యొక్క సైన్యాన్ని తీసుకొని వారి యొక్క గొర్రెల యొక్క గుర్రాలను తీసుకొని వారి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. So then when these 3 kings were united, so here we see Jehoram have asked the help of Jehoshaphat, and Jehoshaphat again he brought king of Edom with them. So these 3 kings, and with all their army, with all their soldiers and with horses, they were started to war against Moabites. ఈ ఎప్పుడైతే వీరు ఇలాగని ముగ్గురు రాజులు వారి యొక్క సైన్యము వారి యొక్క రథములు ఇవన్నీ వేసుకుని 7 దినాలు వారి కొరకు తిరిగారటండి.
So here we see 7 days, the three kings and their all army, like with all their soldiers, they were being there in order to search Moabites. They were being traveled almost 7 days. ఎప్పుడైతే ఈ 7 రోజులు తిరిగిన తర్వాత వారికి కానీ వారి సైన్యానికి కానీ వారి యొక్క గుర్రాలకు కానీ ఏమి లేవంటే నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందటండి. So in 9th verse, I would like to read for you. They fetched a compass of 7 days' journey, and there was no water for the host and for the cattle that followed them. కానీ ఎప్పుడైతే నీళ్లు లేవో, So when there is no water, ఈ నీళ్లు లేనప్పుడు ఈయన ఏం చేయాలి? అయ్యో తండ్రి, మరి మేము యుద్ధానికి వచ్చాం, మీకు మళ్ళీ సంప్రదించకుండా మీ దగ్గర విచారణ చేయకుండా వచ్చాం, మేము చేసింది తప్పని దేవుని దగ్గర ఒప్పుకోవటం మానేసి ఏమంటున్నాడో 10వ వచనాన్ని చదువుదామండి. so here we see what Jehoram have done is they were being started their journey to do war against the Moabites, but they have not inquired God, or they were not seeked God. With their willingness, they were being came, and in 10th verse, and they were being came, and they were being right now facing 10వ వచనాన్ని the చదువు. hard time. In 10th verse, what this king of Israel have said is, చదవమ్మా. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచిననుగా. And the king of Israel said, Alas, that the Lord has called these three kings together to deliver them in the hand of Moab. కనుక ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఈ యెహోరాము ఈ యూదుల రాజు అయినటువంటి యెహోషువపాతుతో ఏం చెబుతున్నాడంటే అండి, మనలను ఈ నీళ్లు లేకపోవడానికి కారణం దేవుడు, ఆయనే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడని నింద ఎవరి మీద వేస్తున్నాడండి? దేవుని మీద వేస్తున్నాడు. so dear people of God, here we see what Jehoram was saying is, he said to the king of Judah, Jehoshaphat, that the reason why we are not having water here right now is because of the Lord. He was blaming that God was brought us all here together to make us to deliver us to the hands of Moab. So he was blaming God what Jehoram is doing. అతడు దేవుని సంప్రదించకపోవటం ఒక చెడుతనము. Here we see Jehoram not even inquired or seeked God before they start the war. And that's the mistake what he have done. రెండవది దేవుని మీద నింద వేయడం మరొక చెడుతనం అండి. And here we see even what he is doing is he was blaming God for what he was facing there. అప్పుడు యెహోషువపాతు ఏమన్నాడంటే, So then Jehoshaphat have said to Jehoram, ఇక్కడ మనం విచారణ చేయడానికి, ఆ దేవుని దగ్గర విచారణ చేయడానికి ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని ఇశ్రాయేలు రాజును అడగడం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so then what Jehoshaphat said to Jehoram is there not here a prophet of the Lord, that we may inquire of the Lord by him? అప్పుడు ఆ యొక్క సైన్యములో ఒకడు ఏం చెప్పాడంటే, అయ్యా మన దగ్గరలోనే ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then one of the king of Israel's servant answered and said to Jehoshaphat that here is Elisha the son of Shaphat, which poured water on the hands of Elijah. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు రాజు, అలాగే యోధా రాజు, అలాగే ఏదోము రాజు, ఈ ముగ్గురు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళారండి. దేవునికి మహిమ కలుగును గాక. So then all these kings, what they have said is, let's
go to Elisha. Let's call Elisha so that he will inquire to God on behalf of us. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో ఏం చెబుతున్నాడో 13వ వచనాన్ని చదువుదామండి. So then Elisha said to the king of Israel, Jehoram, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపబలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు, And Elisha said unto the king of Israel, What have I to do with you? Get the prophets of your father and the prophets of your mother. And the king of Israel said unto him, No, for the Lord has called these three kings together to deliver them in the hand of Moab. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి ఏమంటున్నాడంటే అండి, అయ్యా మీ అమ్మ మీ యొక్క తండ్రి ఇరువురికి కూడా కొంతమంది సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా అని ఈ ఎలీషా గారు అనడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. Elisha have said to Jehoram, You have your own prophets, prophets of your mother, prophets of your father. They were being arranged their own prophets, right? So he was asking Elisha to Jehoram, Why do you call me? Why don't you ask your prophets? And why don't you ask your prophets? ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ రోజులు కూడా అలాగనే ఉన్నాయండి. and even today also, అయ్యా మా అమ్మ మా నాన్న ఇలాగ పలానా వారిని ఏర్పాటు చేశారు, మా అమ్మ నాన్న పలానా యొక్క సిద్ధాంతాన్ని పెట్టారు, మా అమ్మ నాన్న పలానా ఇలా నడుచుకున్నారు, మేము కూడా అలా నడుస్తామంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏంటో బైబిల్ ఏం చెబుతుందో దాన్ని అవలంబించాలనేటువంటి మంచి మనసు ఈనాడు క్రైస్తవులకు కూడా లేకుండా పోయిందండి. so dear people of God, here what Israel kings were doing is they were being following what their father and mother have done. Today also we see in the church, అందుకే 2 తిమోతిలో 4:3 ఏమంటాడంటే వారు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారటండి. in Timothy, 2 తిమోతి 4th chapter 3rd verse. in 2 Timothy 4th chapter 3rd verse, అక్కడ చక్కగా చెబుతున్నాడండి, ఏమని అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. so in 2 Timothy 3rd chapter 4th verse we see that what present church were been doing is they were been arranging their favor pastors. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనకు అనుకూలమైన వారు కాదండి, మనలను సరిచేసేవారు మనకు నాయకులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, today we see what the church were doing is they were been going to the pastors who have been encouraging them in what they are doing. They need pastors who say yes to them whatever they do. But if any pastor or anyone say them, hey, you have been walking in wrong way, this is not, you are doing you are doing this thing against the word of God, then what this church were been doing is they were leaving those pastors and they were been joining with the pastors who have been so favor to them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సేవకులు ఎలాంటి వారి ఉండాలంటే మీ జీవితాలను ఏదైనా తప్పుంటే మీతో చెప్పగలిగిన వారై ఉండాలి. కానీ మీరు ఏది చేసినా మిమ్మలను పొగిడేటువంటి వారితో మీరు స్నేహాన్ని చేయకూడదని చక్కని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, to all the church right now, we would like to share you that you should have a pastor who guides you to walk in the word of God, in the true gospel, and one who tells you to walk whenever you are walking in a wrong path. He should share you that you are doing against word of God and he should correct you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అప్పుడు గమనించాడు, ఈ యొక్క యెహోరాము
ఏమని గమనించాడంటే మా నాన్న మా అమ్మ పెట్టినటువంటి ప్రవక్తలు కాదు కానీ ఎలీషా ద్వారా దేవుని దగ్గర విచారణ చేయాలి అనే ఆలోచన కలిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see even Jehoram is having his own prophets, but he was aware that these are the not real prophets, and he was called the prophet of the Lord Elisha and asked him to inquire or seek God on behalf of them. అప్పుడు ఎలీషా దేవుని ద్వారా ప్రవచించటం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then Elisha prophesied to those kings. ఎప్పుడప్పుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీరున్న ప్రాంతం అంతా గోతులు తవ్వమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. Here we see what Elisha have said to those kings is, make this valley full of ditches. ఎప్పుడైతే వారు యొక్క గోతులను తవ్వారో ఆ గోతుల నిండా దేవుడు నీళ్లతో నింపాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, their God have done a great thing. So in the ditches God was filled water. ఎప్పుడైతే ఆ నీళ్లు గోతుల్లో నింపబడినాయో తెల్లవారుజామనంటే ఉదయకాల సమయంలో ఈ మోయాబీలు అక్కడికి వచ్చి చూస్తేనటండి ఆ దాని మీద సూర్యుడు పడడం చేత ఆ గుంటలలో ఉన్న నీళ్ళన్నీ కూడా వారికి రక్తంగా కనపడ్డాయంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see after when all these valley ditches were being filled with water, in the morning the people of Moab, when they were being seen, they were being thought that this is the blood. ఎప్పుడైతే ఈ యొక్క మన మీదకు వచ్చినటువంటి ముగ్గురు రాజులు సైన్యం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు అని మోయాబీలు అనుకున్నారటండి. So dear people of God, here we see what in the morning, because of the sunlight, this water in the ditches were being seems to be like blood to the Moab people who have been on the borders, and they were being thought maybe this is the blood of the soldiers. May they were being had war against them and they were being died. అప్పుడు మోయాబీలు ఈ ముగ్గురు రాజుల మీదకి వీరి సైన్యం మీదకి రావడం జరిగింది. So then what Moabites have done is they were being came to the place of where these three kings were being there. అప్పుడు ఈ ముగ్గురు రాజులు ఏం చేశారంటే మోయాబీల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపటం, అలాగే వారిని తరిమి వేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, after when the Moabites have been thought that the kings will come up to fight against them, they have all, when they were being went into that camp where these kings and their soldiers were been there. When Moabites have thought that all the people were been died, so when they were been went to them, all the Moabites were been killed by those three kings and their soldiers. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 27వ వచనం వరకు చక్కగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవాలని ప్రభు పేట కోరుచున్నాం. so dear people of God, we will been explained this in a very short way, but we ask you to please go through from 4th verse to 27th verse of chapter 3rd, 2nd Kings. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇక్కడ యెహోరాము చేసిన చెడుతనం ఏమిటంటే, so what the evil Jehoram have done is, ఇతడు ఎవరిని నమ్ముకున్నాడంటే whom he trusted is ఈ యొక్క యెహోషువ. ఇక్కడ చూస్తూ ఉంటే ఇతడు ఎవరు నమ్ముకున్నాడంటే యోధారాజు అయినటువంటి యెహోషువపాతుని, ఏదోము రాజు అయినటువంటి ఆ రాజుని, అలాగే తన యొక్క గుర్రాలను నమ్ముకున్నాడు కానీ దేవుని మాత్రం నమ్మలేదండి ఇతను. So dear people of God, here we see what Jehoram have done is he was trusted the kings and the
horses he had, but he was not trusted in God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ మన పాఠం ఏమిటంటే so the message what we would like to share you from Jehoram life is, మన జీవితంలో దేవుని నమ్ముకోవాలి కానీ ఈ యొక్క రాజులను కానీ గుర్రాలను కానీ నమ్మకూడదు అనేది ఈరోజు అంశం అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, till now we have shared you the story of Jehoram, and from this story we have been clearly understood that Jehoram have not trusted in God and not even believed in God, but he was trusted in the kings, and he was trusted in the horses he had, and he was trusted on people. So we would like to share you the message right now. We should not be like Jehoram. He was believed, trusted in kings and horses, but we should not be like Jehoram, and we should believe or trust in God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చక్కగా నోట్స్ తీసుకుని ఇప్పుడు చెబుతున్న మాటలన్నీ కూడా రాసుకోండి చక్కగా. so we would like to ask you to please take the notes. Today our message is on whom we all should trust or believe and have our faith. ప్రియమైన దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 9వ వచనాన్ని ఇప్పుడు చదువుదామండి. 118వ కీర్తన 9వ వచనం. Psalms 118th chapter 9th verse. 118వ కీర్తన 9వ వచనం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. It's the better to trust in the Lord than put confidence in princes. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రాజులను నమ్ముకొనుట కంటే here we see, మనం రాజులను నమ్ముకోకూడదని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here the word of God was been telling us right now that we should not trust or keep our confidence in princes. We should have to trust God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రాజుల మీద నమ్మకాన్ని ఉంచకూడదు కానీ ఆ దేవుని మీద నమ్మకం ఉంచాలని ఈరోజు మన పాఠం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, today we are having the Bible study about we all should trust in the Lord our God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మా నాన్నగారు చెబుతున్న ఒక ఉపమానం గుర్తుకొస్తుందండి. I was remembering an example what my father has said. ఒక రాజుగారి దగ్గర There is a king, ఒక మంత్రి పనిచేస్తున్నాడు. there is a king, and under him a minister is working. అయితే ఆ ఊర్లో ఒక దేవుని నమ్మినటువంటి ఒక అతను ఉన్నాడు. And in that kingdom of that king, there is a man who was believed in God. ఇతను ప్రతిసారి ఏం చెప్పేవాడంటే, So the person who believed in God, every time he used to say, ఏమన్నట్టున్నాడంటే, మనం రాజుల్ని నమ్మకూడదు, దేవుని నమ్మాలి, రాజులు నమ్మకూడదు, దేవుని నమ్మాలి, రాజుని నమ్మకూడదు, దేవుని నమ్మాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అంటుండేవాడు. so the man who was believed God used to say every time that we should not trust princes, we should trust God. So to whomever he meet, he used to say them that we should not trust in princes, we should not trust in our king, we should have to trust in God. ఈ యొక్క విషయం మంత్రి గారికి తెలిసి ఏం చేశాడంటే రాజుతో చెప్పాడయ్యా, పలానా అతను రాజుని నమ్మొద్దు, దేవుని నమ్మండి, రాజుని నమ్మొద్దు, దేవుని నమ్మండి అంటున్నాడు అని చెప్పి రాజుగారికి చెప్పడం జరిగింది ఈ మినిస్టర్. And this minister has informed this to the king, and he said to the king that there is a man in our kingdom, and he was been telling to the people that don't trust in kings, princes, trust in God.
ఇలాగ చెబితే రాజు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఊరికి దూరంగా పెట్టేయడం జరిగింది. దేవుని నమ్మాలి, రాజుని నమ్మకూడదు, దేవుని నమ్మాలి, రాజుని నమ్మకూడదు అన్న వ్యక్తిని ఊరికి దూరంగా పెట్టేశాడటండి. Here we see what this king have done after he knew that about this man who believed in God. Then he said to make him far from the village. So what they have done is they were being said him to go away from the village. అప్పుడు Then రాజు ఏమనుకున్నాడంటే రాజుని నమ్మాలి, దేవుని నమ్మకూడదు అని చెబుతున్నటువంటి మంత్రిని బాగు చేయాలని అతనికి ఒక ఆశ కలిగిందటండి. so here what this king have done is he thought, okay, the man who was been said to the people that don't believe in king, believe in God. So he made him to make him go away from his kingdom. So then what this king have thought is this minister who was being informed to him and who was been saying that king is great than God. అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగిందండి. So then this king thought, ఇలాంటి ఒక గుమ్మడికాయ తీసుకుని ఈ గుమ్మడికాయలో ఇదంతా కూడా దొలిసేసి దీనిలో చాలా వజ్రాలన్నీ వేసేసాడటండి. so then what the king have done is he was taken this pumpkin fruit and he was separated all the seeds inside and he was filled this pumpkin fruit with all diamonds and he made it again as usual how it looked like and he given it to that minister. అప్పుడు ఈ యొక్క గుమ్మడికాయ తీసుకుని ఏం చేశాడంటే రాజుని నమ్మాలి, దేవుని నమ్మకూడదు అన్న మినిస్టర్కి ఈ కాయ ఇవ్వడం, మళ్ళీ క్యాప్ లాగా మళ్ళీ పైది మళ్ళీ దాని మీద పెట్టేసి అయ్యా వండుకెళ్ళి తిను అని రాజు ఆ మినిస్టర్కి ఇవ్వడం జరిగిందండి. So then what this king have done is he was been filled this pumpkin fruit with all diamonds and he was being made it as usual how it looked like and he given to that minister and said him, hey, take this and tell your wife to cook for you in this evening. అప్పుడు ఈ యొక్క మంత్రి ఏమనుకున్నాడంటే So what this minister have thought is, ఈ గుమ్మడికాయ తినడం నాకు అలవాట్లేదు, so the minister don't like pumpkin fruit కనీసం మా ఆవిడ కూడా ఈ గుమ్మడికాయ కూర వండదు, and even his family, minister's family, were being completely meat addicts. So what this minister have thought is, even if I take this to my home, my wife don't cook this. ఈ యొక్క గుమ్మడికాయని తీసుకుని So then he took this pumpkin fruit బయలుదేరాడు ఇంటికి. ముందుగా రాజుగారు ఇచ్చాడు కదా, మరి ఏమనకూడదు కదండి. అందుకని ఈ గుమ్మడికాయ చక్కగా బ్యాగులు వేసుకుని రాజుగారి దగ్గర చక్కగా రిసీవ్ చేసుకున్నట్టుగా బయలుదేరి వెళుతున్నాడు. and then he was received this pumpkin fruit from the king and he was thought, okay, let's carry this. If I tell him that I don't need this, may he feel bad. So then what he done is minister taken that fruit and he was walking. ఈ ఎదరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత After walking from a distance from that palace, అతనికి ఒక ఆలోచన కలిగింది. so then this minister have got a thought, ఇదిగో రాజుని నమ్మకండి, దేవుని నమ్మండి, రాజుని నమ్మకండి, దేవుని నమ్మకండి అని ఆ ఊరు చివర ఉన్నవాడికి ఈ గుమ్మడికాయ ఇస్తే పోలే వండుకుంటారులే అనే ఆలోచన వీడికి కలిగిందండి. so we see there the man who was being believed in God, this king what he done is he was made him to separate him from the kingdom. So what this man was, he was living at the border of that kingdom, at the end of this kingdom. He was having a shelter there and what this minister have thought is, this man is staying there alone, so if I give this fruit to him, may he cook it for evening. ఈ పట్టుకెళ్ళి అతనికి ఇచ్చాడండి, బాబు వండుకో ఈ గుమ్మడికాయని. So then what this minister have done is, we said you that even this minister
even don't like to cook this because his family don't eat this kind of pumpkin fruits or anything. So what this minister have thought is, let's give this fruit to that man who was been living in the border of the kingdom, and he was given to him and said him, hey, cook this for your evening. ఈ యొక్క తన భార్య ఏం చేసిందంటే చక్కగా ఫోన్లీ పూటకి ఏమీ లేదు కదా, వండుకుందామని కత్తిపేట దగ్గరికి వెళ్ళి దీనిని కొయ్యటం ప్రారంభించింది. So then the man was received. He said thanks to that minister and said him, thanks for filling us and giving us something to eat. Yes, there is nothing with them. So when the minister have given this fruit to them, they were been felt so happy to receive, and they thought. And then his wife, this God trusted man, the man who trusted in God, his wife cutted the fruit. ఎప్పుడైతే దీనిని కోసిందో ఆవిడ వెంటనే దాంట్లోంచి వజ్రాలు పడ్డాయండి. So when his wife was cutted this fruit, immediately the diamonds inside was fallen out. అప్పుడు వారు ఏమనుకున్నారంటే, So then what this man have thought is, ఏదో మనం పరీక్ష చేయడానికి ఇతను ఇలా చేసాడేమని చెప్పి దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఎలా ఉన్నదో అలా చక్కగా పెట్టేసి అలా పక్కన పెట్టి ఉంచారండి. So then this man thought, may this minister want to test us. So that's why he bought this. So then what they done is, they were being made it as usual how it was being given to them, and they were being kept it aside. మరుసటి రోజు And the next day, ఈ మంత్రి గారు రాజు దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. this minister, and the next day in the morning he went to the king. అప్పుడు రాజుగారు అడుగుతున్నాడు మంత్రిని, And this king asked the minister, గుమ్మడికాయ ఇచ్చాను, అది వండుకున్నారా అని. have you cooked the pumpkin fruit I given to you? ఏమండి, ఈ గుమ్మడికాయ నాకు తినటం అలవాట్లేదు, మామిడి వండడం అలవాట్లేదు, అందుకని ఆ ఊరి చివర ఉన్నటువంటి అతనికి దేవుని నమ్మాలి, రాజు నమ్మకూడదు, దేవుని నమ్మాలి, రాజు నమ్మకూడదు అన్న అతనికి పోను వండుకుంటాడని ఇచ్చేసానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. This minister have said to king, O king, you have been given to me the pumpkin fruit, and I don't have the habit of eating it, and even my wife don't cook this. So what I thought is, the man whom you have been separated from our kingdom, whom you have said to go out from our kingdom, he was been having a shelter in the border. So what I thought is, let's give this fruit for him so that he will cook. So I given this to the man who was said that trust in God, not in king. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God. అప్పుడు రాజుగారు అంటున్నారండి, So then the king said, నేను నిన్ను బాగు చేయాలనుకున్నాను కానీ I was wanted to transform your life. Minister, he was been saying to minister that I wanted to transform your life. కానీ దేవుడు అతన్ని బాగు చేయాలనుకుని దీన్ని అక్కడికి వెళ్ళి పంపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. The king was said to that minister that I was wanted to make you to have a well-being, but what God have done is, he was given the gift to that man who was believed in God. అప్పుడు ఏం చేశాడంటే రాజుగారు పని చేశాడండి. ఇలా అప్పుడు ఎవరైతే ఆ ఊరి చివర ఉన్నాడో, దేవుని నమ్మాలి, రాజుని నమ్మకూడదు, దేవుని నమ్మాలి, రాజుని నమ్మకూడదు అన్నాడో అతన్ని పిలిపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So when this king, then what he done is, he called the man who was been believed in God, the man whom he was been said to go out, he was called him back to his palace. ఇంకా అతను చాలా జడుస్తూ ఈ గుమ్మడికాయ అలాగే పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So what this man, the God trusted man, what he done is, he was been taken this fruit in his hand, and he went to that king and he kept there. అప్పుడు రాజుగారు అడుగుతున్నాడు, So then king said to him, అయ్యా, oh, ఈ రాజును నమ్మద్దు, దేవుని నమ్మండి అన్న వాక్యం ఎక్కడుందని అడిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then king asked that man, you have been keep saying to the people that don't trust in kings, trust in God. Show me that verse. అప్పుడు ఈ కీర్తన రాసినటువంటి గ్రంథం, ఈ 118వ కీర్తన
9వ వచనాన్ని చక్కగా చదివి అతనికి వినిపించటం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So then what this man have done is, he was being taken this Psalms 118 chapter 9th verse, and he read before that king that it is better to trust in the Lord than put confidence in princes. అప్పుడు రాజు అంటున్నాడండి, So then the king said, అయ్యా, నేను మంత్రిని బాగు చేయాలనుకున్నాను, "Oh man, I was thought to transform my minister's life. కానీ దేవుడు ఇది నీ దగ్గరికి చేరాలనే ఆయన అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. But what God have planned is to make your life transform. ఇప్పటి నుంచి From today, నేను కూడా I too నీవు నమ్మిన దేవుణ్ణి నమ్ముతాను believe in the God whom you are trusting." అని చెప్పి అతను కూడా, ఆ రాజు కూడా దేవుణ్ణి నమ్మటం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. And then the king also started believing in God. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, మరి ఎవరిని నమ్మాలి? whom we all should trust is, మన రాజులను నమ్ముకోకూడదు. do not trust in the kings. ఇక్కడ యెహోరాము చేసిన పని ఏమిటంటే, So what the evil Jehoram have done is, రాజులను he నమ్ముకున్నాడు. was believed in kings. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, Dear people of God, మనం రాజుల్ని నమ్మకూడదండి. we should not believe in మన trust in దేవుని kings. Dear నమ్మాలి. people of దేవునికి మహిమ కలుగును గాక. We should all trust in our God. అలాగే కీర్తనాకారుడు 20వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. And also in Psalms 20th chapter 7th verse, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. Some trust in chariots and some horses, but we will remember in the name of Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, దావీదు కీర్తన రాస్తున్నాడండి. here we see the Psalm of David. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుతుంటే, Some trust in chariots and horses, నేను నిన్ను నమ్ముకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. but he says that I am trusting you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం రాజుల్ని నమ్ముకోకూడదు. we said you two verses, and these verses we have been clearly understood that we should not trust in kings, ఈ గుర్రాలను నమ్ముకోకూడదు. and we should not trust even on horses. అందుకనే 33వ కీర్తన 17వ వచనంలో ఇలా రాస్తున్నాడండి. And in Psalms 33rd chapter 17th verse, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. An horse is a vain thing for safety, neither shall he deliver any by his great strength. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రాలు మనలను రక్షించటానికి అవి అక్కరకు రావని చక్కగా భక్తుడు రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that a horse is a vain thing for safety, that's it, but it don't save you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన రాజులను we నమ్ముకోకూడదు. should not trust in kings, రెండవది గుర్రాలను and నమ్ముకోకూడదు. we should not trust in, మన రథాలను నమ్ముకోకూడదు. and we should not trust in chariots. ఎవరిని నమ్మాలి? And whom we all should trust is, చూడండి, లేవియా కాండము 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామండి. in Leviticus, Lamentations 3rd chapter 23rd verse. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Great is your faithfulness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎవరు నమ్మదగిన వారు? who is faithful? మన దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. Our God is faithful, dear people of God. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. And also in Proverbs 3rd chapter 5th verse, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Trust in the Lord with all your heart and lean not onto your own understanding. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మన పూర్ణ హృదయంతో మనం దేవుని నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, as we see our God is faithful, he can help you, help me, help us in any situation. So we should trust in God wholeheartedly. మొదటి యోహాను రాసిన పత్రిక And in 1st John 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుదామండి. 1st John 1st chapter 9th verse, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడను. If we confess our sins, he
He is faithful and just to forgive us our sins, to clean us from all unrighteousness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of మన God, దేవుడు నమ్మదగినవాడు. our God is faithful. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం అండి. 1 Corinthians 10th chapter 13th verse. దేవుడు నమ్మదగినవాడు. There is no temptation taken but our is a common to man. God is faithful. అలాగనే 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుదాం. And also in 1 Corinthians 1st chapter 9th verse. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of మన God, దేవుడు నమ్మదగినవాడండి. our God is faithful, dear people of God. అలాగే 1 దశలోనికి రాసిన పత్రిక And also in 1 Thessalonians 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదివితే 5th chapter 24th verse. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. Faithful is who calls us you. కనుక మనం పిలిచిన వాడు నమ్మదగినవాడు. The God who called us, who saved us, is faithful. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక And also in Hebrews 10వ అధ్యాయం 23వ వచనం 10th chapter 23rd verse. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మన ఏడలో Let us hold fast the profession of our faith without wavering, for he is faithful who promised. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. The God who promised us is faithful. అలా 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. And also in 2 Timothy 2nd chapter 13th verse. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. If we believe not, he is faithful, he can't deny himself. కనుక దేవుడు నమ్మదగినవాడు. So, dear people of God, we were been telling you all these words to understand, to make you aware that our God is faithful. That's the reason we all should trust Him. అలాగే 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదాం అండి. And also in 2 Thessalonians 3rd chapter 3rd verse. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. But the Lord is faithful, who shall establish you, keep from your evil. Establish. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇప్పుడు చదవబడిన వచనాలన్నిటిలో కూడా so we were being read you all these verses to make you sure ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు అని వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. make you all sure that our God is faithful. అందుకని ఆయనను మనం ఎలా నమ్మాలి అంటే, మనం హృదయపూర్వకముగా ఆయన యందు మనం నమ్మిక ఉంచాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, this is to make ourselves right now ignite, because we have to analyze our life, whom we are trusting till now. But here, all this we've been explaining that God is faithful. So that's the reason we should all trust Him. The reason why we all should trust God is because He is faithful. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, మన రాజులను నమ్మకూడదు, do not believe in trust in kings. మన యొక్క రథాలను నమ్మకూడదు, Do not trust in chariots. ఈ యొక్క గుర్రాలను నమ్ముకోకూడదు. Do not trust in horses. దేవుని నమ్మాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, whom we all should trust is our God, because He is faithful. ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, ఆ దేవుని నమ్మడం వలన if we are trusting God, మనకు కలిగే ప్రయోజనాలు కూడా ఒకసారి పరిశీలన చేద్దామండి. what are the benefits we are getting by trusting God? మొదటి మాట ఏంటంటే, So, we'd like to share you the 7 benefits, and in that first benefit is ఇర్మియా రాసినటువంటి గ్రంథము Jeremiah 17వ అధ్యాయం 7వ వచనం. 17th chapter 7th verse. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. Blessed is the man who trusts in the Lord. అలాగే 125వ కీర్తన 1వ వచనం. And also Psalms 125th chapter 1st verse. యెహోవా యందు నమ్మికించు వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలె నుందురు. They who trust in the Lord shall be as Mount Zion, which can't be removed, as abides forever. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఎవరు ధన్యులంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు.
So, dear people of God, if you and me and us, if we want to be blessed, the thing what we all should do is we should trust Him. 40వ కీర్తన 4వ వచనం And చదువుదాం. also in 40th chapter, Psalms 4th verse. యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు. Blessed is that man that makes the Lord his trust. అలాగే 84వ కీర్తన 12వ వచనం అండి. And also in 84th chapter, 12th verse. నీ యందు నమ్మకించువారు ధన్యులు. O Lord of his hosts, blessed is the man who trusts in you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ లోకములో ఎవరు ధన్యులు? in this world, who are blessed is ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో వారు ధన్యులని చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. if we have been trusting in God, if we have been showing our faith and our hope in God, we are blessed. అలాగే రెండవ విషయం, And the first benefit what we get is we will be blessed. And the second, 32వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. Psalms 32nd chapter 10th verse. యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. Many sorrows shall be to the wicked, but he who trusts in the Lord, mercy shall compass him about. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see those who trust in the Lord, mercy shall compass him. That means the mercy of God will surround around us. మూడో విషయం ఏమిటంటే, And the third benefit is సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామండి. Proverbs 29th chapter 25th verse. యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా నుండును. The fear of man brings snare, but who put his trust in the Lord shall be saved. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనం సురక్షితంగా ఉండాలి అంటే here we see if we want to be safe, మన దేవుని నమ్మాలండి. if God wants to protect us, we should all trust in the Lord. అలాగే 4వ విషయం ఏమిటంటే, And the fourth benefit is యెషయా గ్రంథము Isaiah 30వ అధ్యాయం 15వ వచనం. 30th chapter 15th verse. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. Further said the Lord God, the Holy of Israel, in living and rest shall you be saved, in quietness and confidence shall your strength you would know. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of మనకు God, బలము కలగాలి అంటే if we want to get strength, యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలండి. దేవునికి మహిమ కలుగును గాక. we should all trust in our Lord God. అలాగే 5వ విషయం ఏమిటంటే, And the fifth benefit is అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం అండి. ఇప్పుడు Proverbs 28th chapter 25th verse. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. He who is a proud heart stirs up strife, but he who puts his trust in the Lord shall be made fat. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో here we see the people who trust in the Lord. వారు వర్ధిల్లుతారు. Here we see shall be made fat. That means not with body. In our positions, in our job, in our education, whatever it is, God is going to make us fat. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, 6వ విషయం ఏమిటంటే, and the sixth benefit is యెషయా గ్రంథము Isaiah 57వ అధ్యాయము 57th chapter 13వ వచనంలో 13th verse. నన్ను నమ్ముకొని వారు దేశంలో స్వతంత్రించుకొందురు. He who puts his trust me shall possess the land, shall inherit my holy mountain. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవుని నమ్ముకున్నవాడు if the people who trust in Lord, దేశమును స్వతంత్రించుకుంటాడు. they will get freedom from the world. 7వ విషయం, And the seventh benefit is నహూము రాసినటువంటి గ్రంథము Nahum 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 1st chapter 7th verse. తన యొక్క నమ్మికించు వారిని ఆయన
a stronghold in the day of trouble, and he knows them who trust in him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఆయన మనలను ఎరగాలంటే రేపు if you want to be recognized, that means if you want to make God to consider you, మనం దేవుని నమ్మాలండి. we should all trust him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of మన God, దేవుని నమ్మడం వలన by trusting in God, మనం ధన్యులమవుతాం. we are blessed. అలాగే కృప మనలను ఆవరిస్తుంది. Mercy will be around us. సురక్షితంగా ఉంటాం. God will make us safe. బలము కలిగి ఉంటాం. God gives us all strength in any వర్ధిల్లుతాం. situation. We will be getting great prosperity. దేశాన్ని స్వతంత్రించుకుంటాం. We will free from all situations. ఆయన మనల్ని ఎరుగుతాడండి. దేవునికి God will recognize us. ఆయన ద్వారా మనం గుర్తించబడతాం. If your being wants to be recognized by God, కనుక ప్రియమైన దేవుని బిడ్డ, so dear people of God, ఇప్పుడు వరకు till now, మనం దేనినన్నా నమ్ముకుంటున్నామేమో. once consider our life. Let's confess our life. యెహోరాము వలె May we also, like Jehoram, రాజులు నమ్ముకుంటున్నామా, trusting kings, లేదా ఈ యొక్క గుర్రాలను నమ్ముకుంటున్నామా, trusting horses, లేదా మన ధనాన్ని నమ్ముకుంటున్నామా, trusting money, మన స్థితిగతులను నమ్ముకుంటున్నామా, trusting our positions, మనకున్న పరిస్థితి, మన బంధువులను నమ్ముకుంటున్నామా, trusting our relatives, మన స్నేహితులను నమ్ముకుంటున్నామా. trusting our friends. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, దేవుని యందు నమ్మకం ఉంచండి. we all should not trust on all them who we shared before. We only should trust on God. ఆయనే మన వర్ధిల్లింపు చేస్తాడు. He is going to prosper us. అందుకనే యోబు జీవితంలో చూస్తే In Job's life, అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు గనక he was trusted in God. మొట్టమొదటి తన స్థితి చాలా కొద్దిగా ఉంది, Before, his positions were little. కానీ తుదకు మహాభివృద్ధి చెందాడు. After, he was got a numerous డబల్ blessing. ఆస్తిపరుడైపోయాడు. His positions were doubled. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, మీ నా జీవితంలో in our life, మన మనుషులు నమ్ముకుంటే, we should not, if we are trusting in man, మన స్థితిగతులను నమ్ముకుంటే if we are trusting in our positions, యెహోరాము లాంటి పరిస్థితి ఏర్పడు. we will be facing like Jehoram. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, మన యెహోవాను నమ్ముకుంటే if we are trusting God, మన స్థితిగతులు మారిపోతాయండి. God is not going to leave us because He is faithful and He will not leave you in any situation. God will bless you. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అందుకే దావీదు అంటాడండి, that's King David is a great example to us. చూడండి కీర్తన 25:2లో, In Psalms 25th chapter 2nd verse, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. Oh my God, I trust in you. అలా 31వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. in 31st chapter 6th verse of Psalms, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. I have hated them who regard lying practice, but I trust in the Lord. అలాగే 31వ కీర్తన 14వ వచనం, and also in 31st chapter 14th verse, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. But I trust in you, O Lord. I said you are my God. అలాగే 40వ కీర్తన 3వ వచనం, and also in Psalms 40th chapter 3rd verse, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. And he has put a new song in my mouth, even praise unto our God. Many shall see it and fear, and shall trust in the Lord. అలాగే 55వ కీర్తన 23వ వచనంలో, and also in 55th chapter 23rd verse, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని. O God shall bring them down into the pit of destruction. అలాగే 43వ కీర్తన 8వ వచనం, and also in 143rd chapter 8th verse, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. Cause me to hear your loving kindness, for you do I trust. Cause me know the way where I should walk, for I lift my soul unto you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, ఈ వచనాలన్నిటిని పరిశీలన చేస్తే if you all consider these all verses what we have read right now, దావీదు దేవుని నమ్మాడండి. King David is a great example to us. He trusted in God. అబ్రహాము దేవుని నమ్మాడండి. Abraham was trusted in God.
ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మన దేవుని నమ్ముదాం, we should be like them, మనం ఆశీర్వదించబడదాం. and we should be like them, and we should all trust in God, and let's all bless. అలాంటి బిడ్డలుగా May God make us all. మిమ్ములను మమ్మలను May God make us all who was watching right now and with us right now. దేవుడు తీర్చిదిద్దును. May God make us all like the dear people of God. ఆమేన్. Amen. ప్రార్థన చేసుకుందాం. All pray, dear people of God. ఒక నిమిషం పరిశీలన చేయండి. Once confess yourself. తండ్రి, Father, ఇప్పుడు వరకు till now, నా బంధువుల మీద నమ్ముకున్నాను, I have trusted నా my తోబుట్టువులు నమ్ముకున్నాను, relatives and my siblings, నా యొక్క ఆస్తిపాస్తులు నమ్ముకున్నాను, believed, trusted in my positions. అధికారులను నమ్ముకున్నాను, May I trusted in leaders. రాజులను నమ్ముకున్నాను, May I trusted in the kings. రథాలు నమ్ముకున్నాను, May I trusted in the chariots. గుర్రాలను నమ్ముకున్నాను. May I have trusted in horses. నాకేం ప్రయోజనం కలగలేదు. I have not got any benefit trusting them. తండ్రి, Father, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. from today we show our whole trust on you. నా స్థితిగతులను మీరే మార్చండి. You are going to change my situations. మా పరిస్థితులన్నిటిని మీరు మార్చండి. You are going to transform my life. ఇందాక చెప్పబడిన 7 విషయాలు మా జీవితంలో నన్ను జరిగించండి తండ్రి. Father, please fill the benefits what we have read before in our lives. తండ్రి, Father, ఇక నుంచి from today, వింటున్న బిడ్డలు, the people who have been listening, watching, and the people with us right now, ఏ పరిస్థితులు వచ్చినా in any situation, మిమ్మల్ని నమ్ముకునే బిడ్డలు. we all trust in you. ఆనాడు రాజును నమ్మద్దు, దేవుని నమ్ముకున్న అతన్ని మీరు ఎలాగ ఆశీర్వదించారు. We have shared a story about a man who in a village who used to tell all the people that don't trust in king, trust in God, and you have not left him, you have been blessed him. And the same way we all show our trust in you, and we believe that you are going to give us the same blessing on us, Father. అలాగే దీవెన మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయముతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we all believe that you're going to show that kind of blessing on us, and you're going to make everyone show their trust on you. And we give up this everything in the name of Lord and Savior, Jesus Christ. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings and gratitude to you all who have been watched till now, and we praise God for this opportunity. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇప్పుడు వరకు till now, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దానిని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. if you are not subscribed to this Jain Gospel Polavaram Ministries YouTube, please subscribe. ఆమేన్. ఆమేన్. Amen.